హాస్పిటల్లో రోహిణిని చూసి నిజం తెలుసుకున్న మీనా. అందరి ముందు రోహిణి బండారాన్ని బయటపెట్టి ఫోన్లో వీడియో చూపించిన మీనా. రోహిణిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. ఇక రోహిణి అయితే డాక్టర్ని కన్సల్ట్ అవుదామని రెండోసారి వస్తుంది. మీనా కూడా ఇక పువ్వులు ఇచ్చి వెళ్దాము, ఒకసారి చెల్లిని చూద్దాము అని ఇంకా హాస్పిటల్ దగ్గర ఆగుతుంది మీనా. ఎలా ఉన్నావు సుమతి, అంతా బానే ఉందా అని మీనా వచ్చి ఇక సుమతితో మాట్లాడుతుంటే సుమతి రోహిణి చూస్తుంది హాస్పిటల్లో. అదేంటి అక్క అటు చూడొకసారి అని సుమతి అనగానే ఏమైంది అని మీనా చూస్తుంది ఇక రోహిణిని. అదేంటి మాటి మాటికి హాస్పిటల్కి వస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటో అని మీనా అంటుంటే, ఏమో అక్క ఉండొకసారి తను వెళ్ళిపోయాక రిసెప్షనిస్ట్ అడుగుతాను, నువ్వేం కంగారు పడకు అని సుమతి అంటుంది. సరే ఉండి వెళ్ళి కనుక్కుని వస్తాను అని సుమతి వెళ్ళి ఇక రిసెప్షనిస్ట్ దగ్గర అడుగుతుంది. ఇంతకు ముందు ఆవిడ వచ్చింది కదా, ఆవిడ ఏం ప్రాబ్లంతో వస్తుంది చెప్పవా కొంచెం నాకు అని సుమతి అడుగుతుంటే, సారీ అలా బయట వాళ్ళకి డీటెయిల్స్ చెప్పకూడదు అని ఆ అమ్మాయి అంటుంటే, తను బయట అమ్మాయి కాదు, మా అక్క వాళ్ళ సొంత తోటికోడలు, తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే అనిక సుమతి చెప్పడంతో తను సెకండ్ టైం ప్రెగ్నెన్సీ గురించి టెస్టులు చేయించుకోవడానికి వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదంట, అందుకని సెకండ్ టైం ట్రై చేస్తున్నారు అని చెప్పింది ఆ అమ్మాయి. ఇంకో రిపోర్ట్స్లో కూడా ఉంది అని ఇక కంప్యూటర్ దగ్గర కూర్చున్న అమ్మాయి చెప్తుంటే, అవునా ఏంటి సెకండ్ టైమా, సరే థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేది సుమతి. అక్క రోహిణి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసం టెస్టులు చెకప్ చేయించుకోవడానికి వచ్చిందంట, ప్రెగ్నెన్సీ రావట్లేదు, పెళ్ళి 1 year అయినా రావట్లేదు అని చెప్పేసి చెకప్ చేయించుకోవడానికి వచ్చిందంట అక్క అని సుమతి వెళ్ళి ఇక మీనాకి చెప్పడంతో, ఏంటి సెకండ్ టైమా అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం డెలివరీ అయిపోయిందా? అవునక్క అయిందని చెప్తున్నారు వాళ్ళు. ఏంటిది మనోజ్తో పెళ్ళై 1 year అయింది కానీ ఎప్పుడూ బయట పెట్టలేదే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు, నిజంగా రోహిణికి పెళ్ళవకముందు ఏమైనా అఫైర్స్ ఉన్నాయా ఏంటి? ఏమో అక్క ఈ విషయం మాత్రం నువ్వు వదలకూడదు, ఇంట్లో అందరికీ చెప్పాల్సిందే అని సుమతి అనడంతో, సరే నేను వెళ్తున్నాను. అక్క ఇదిగో నా ఫోన్ తీసుకువెళ్ళు, నా ఫోన్లో ఇందాక రోహిణి రావడం మాట్లాడడం వీడియో తీశాను, మళ్ళీ రోహిణి బొంకేస్తుంది, ఇంటికి వెళ్ళి నిజాన్ని బయట పెట్టు అని ఇక సుమతి అయితే మీనాకి ఫోన్ ఇస్తుంది. సరే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా అయితే. ఇక మీనా కంటే ముందు రోహిణి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అని ప్రభావతి అడిగితే, ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య, ఇక్కడే పార్లర్లోనే ఉన్నాను అని చెప్పేసి అబద్ధం ఆడుతుంది ఇక రోహిణి అయితే. అప్పుడే మీనా కూడా ఇంటికి వస్తుంది. ఏంటి నువ్వెక్కడ బలాదూరు తిరిగి వస్తున్నావు అని ఇక మీనాని అంటుంటే ప్రభావతి, నేను కాదు మీ కోడలు ఎక్కడికి వెళ్ళిందో అడిగారా మీ పెద్ద కోడలు అని మీనా అంటుంటే, తను పార్లర్కి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్తుంది, అంత పెద్ద పార్లర్ పెట్టుకుని వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం తనకేముంది అని ప్రభావతి అంటుంటే, పార్లర్కి వెళ్ళిందో ఇంకెక్కడికైనా వెళ్ళిందో మీకు అబద్ధం చెప్పుండొచ్చు కదా, నాకెందుకు అబద్ధం చెప్తుంది తనకేం అవసరం అని ప్రభావతి అడుగుతుంటే, అవునా అయితే ఈ వీడియో చూడండి అని ఇక వీడియో చూపిస్తుంది మీనా అయితే ప్రభావతికి. ఏంటమ్మా ఇది, ఏంటి రోహిణి? అదేం లేదత్తయ్య, జస్ట్ మామూలుగా చెప్పాను కదా మొన్న చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను అని రోహిణి అంటుంది. ఉత్తి చెకప్ కాదండి, ఇది రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం చెకప్ చేయించుకోవడానికి వెళ్తుందంట అని మీనా చెప్పడంతో, రెండోసారా ఏంటి అంటే నువ్వు పెళ్ళికి ముందే ఇంకొకరిని కన్నావా, ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణి మీద రేజ్ అయిపోతుంది. ఇంత పెద్ద నిజం నా దగ్గర దాచావా, అసలు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణిని అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి.